భద్రకాళి శరణమ్మ. సనాతన ధర్మ పరిరక్షణార్థం సమస్త మానవాళి సుఖ సంతోషాలతో సౌమనస్యంతో సాదర భావంతో జీవిస్తూ అఖండ భారత దేశం ఏకాత్మతా భావంతో వర్ధిల్లాలని, సకల జనుల సర్వ శ్రేయోభివృద్ధిని కాంక్షించి మన శృంగేరి జగద్గురువులు మహాసన్నిధానం వారు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య అనంతశ్రీ విభూషిత శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సన్నిధానం వారు జగద్గురు శంకరాచార్య శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క ఆదేశానుసారం ఈ 2026 సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి పరాభవనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి బుధవారం తేదీ 29 జూలై 2026 సంవత్సరం నుండి సౌందర్య లహరి పారాయణం సకల జనులు చెయ్యాలి. ఇది లోక కళ్యాణార్థం. ఈ పారాయణాన్ని అనవరతంగా మనం జరిపి ఆ జగన్మాత శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహాన్ని సమస్త ప్రజానీకానికి అందజేయాలి. ఆ జగద్గురువుల ఆశీస్సులను సమస్త ప్రజానీకానికి అందజేసి మనం ధర్మ మార్గంలో నడుస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలి. సనాతన ధర్మ విరోధులైన వాళ్ళ చిత్తం మన భారతీయుల మీద, భారతదేశం మీద, సనాతన ధర్మం మీద ఆ ద్వేషాన్ని వీడి వాళ్ళు కూడా ప్రశాంత చిత్తంతో సౌమనస్యంతో క్షేమంగా ఉండాలి. సకల జనుల క్షేమాన్ని కోరుతూ శృంగేరి జగద్గురువులు సంకల్పించిన ఈ సౌందర్య లహరి పారాయణం ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నుండి మనం ప్రతి నిత్యం పారాయణం చేయాలని సకల భక్త జనులకు, ప్రధానంగా కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగా ఇచ్చిన వరంగల్ మహానగరంలోని సమస్త ఆస్తిక జనులకు ప్రార్థన.